దీని మీద ఎలాంటి క్లూస్ లేవు. ఇట్స్ బ్రిటిష్ కాయిన్. 1992 ఉంది. ఇంకా రూబిక్స్ క్యూబ్. చిన్నప్పుడు దీంతో ఆడుకునేవాడిని. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. మైకేల్. హలో గౌతమ్, వేర్ ఆర్ యూ సార్? ఎక్కడున్నారు? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను. ఆర్ యూ ఓకే? మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను లండన్ వస్తున్నాను. లండన్? ఏంటి సడన్గా? ఇప్పుడేం కాన్సెప్ట్ కూడా లేదు కదా. నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఓకే గౌతమ్. మైకేల్ ఎవరు? లండన్లో నా కాన్సర్ట్ మేనేజర్. ఇంతకుముందు లండన్ వెళ్ళినప్పుడు అన్నీ తనే చూసుకున్నాడు. వాట్? మీ ఫాదర్ ఇచ్చిన వస్తువులు లండన్ కాయిన్ ఉన్నంత మాత్రాన లండన్ వెళ్ళిపోతావా? నా గతం సంబంధించి ఏ చిన్న ఆధారం కూడా వదులుకోలేను సమీర. క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఆ మూడో వాడు లండన్ నుంచి వచ్చాడు. వాడు అక్కడే ఉన్నాడు సమీర. నేను కూడా నీతో వస్తాను. వద్దు సమీర, నేను నిన్ను కూడా పోగొట్టుకోలేను. వెయిట్ వెయిట్ వెయిట్, నా మీద ఉన్న ప్రేమతోనే కదా నన్ను వదిలేసి వెళ్తున్నావు. ఓకే, వెళ్లే ముందు గుర్తుండేలా ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను. ఒక్కసారి హక్ చేసుకుంటాను. ఇంకోసారి హక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు సమీర? నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వంటే నేనున్నట్టు ఊహించుకోగలవు. నేను నీలా ఊహించుకోలేను కదా. ఇక నుండి నువ్వు లేకుండా బతకాలి కదా. అందుకే నువ్వు ఉన్నట్టు ఊహించుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నాను. రా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి హక్ చేసుకుంటాను. ఒకసారి ముద్దు పెట్టుకుంటాను. ఇంకోసారి ముద్దు పెట్టుకుంటాను. భయంగా ఉంది గౌతమ్. నీకేదైనా అవుతుందని భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. మా నాన్న వాడు చంపడానికి ట్రై చేసి మంచి పని చేశాడు సమీర. ఆ మూడో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది.